వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 29th ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. పుడమికి సురక్ష వలయము. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో వస్తు వినియోగము పెరుగుతుంది. దాంతో వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పోగుపడుతున్నాయి. వస్తు ఉత్పత్తుల కోసము సహజ వనరులు విచ్చలవిడిగా వెలికి తీయాల్సి వస్తుంది. వీటి వల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడానికి వలయ ఆర్థిక వ్యవస్థ సర్క్యులర్ ఎకానమీ తోడ్పడుతుంది. ప్రపంచ జనాభా 2050 నాటికి సుమారుగా 1000 కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న జనాభా అనుగుణంగా గృహ, ఆహార, ఫ్యాషన్, ప్రయాణ తదితర రంగాల్లో వస్తు ఉత్పత్తులు, సేవలకు గిరాకీ అధికమవుతుంది. వస్తు ఉత్పత్తుల కోసం భారీగా సహజ వనరులు వెలికితీయాల్సి వస్తుంది. దాంతో జీవ వైవిధ్య నష్టము, కాలుష్య సమస్యలు పెచ్చరిల్లుతున్నాయి. వ్యర్థాలు పెద్ద మొత్తంలో పోగుపడుతున్నాయి. వీటి వల్ల పర్యావరణము తీవ్రంగా దెబ్బతిని మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ దుస్థితిని నివారించాలంటే వనరులు బాధ్యతాయుతంగా వినియోగించాలి. వస్తువుల పునర్వినియోగంపైన సరైన దృష్టి సారించాలి. దీన్నే వలయ ఆర్థిక వ్యవస్థ సర్క్యులర్ ఎకానమీగా అభివర్ణిస్తున్నారు. వ్యర్థాల నిర్వహణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసము మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతికతల వినియోగానికి పెద్ద మొత్తమున పెట్టుబడులు అవసరము. వీటిని ప్రభుత్వాలు సమకూర్చాలి. సర్క్యులర్ ఎకానమీపై సరియైన దృష్టి సారించడం ద్వారా 2030 నాటికి భారత్లో సుమారుగా $50,000 కోట్ల విలువైన వ్యాపార అవకాశాలను సృష్టించవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. సర్క్యులర్ ఎకానమీలో వస్తువుల పునర్వినియోగం వల్ల సహజ వనరులపై భారం తగ్గుతుంది. దానివల్ల కార్బన్ ఉద్గారాలు పెద్ద ఎత్తున పర్యావరణంలోకి విడుదల కాకుండా కొద్ది మేర నివారించవచ్చు. నూతన వ్యాపార అవకాశాలు లభించడంతో పాటు పర్యావరణ హితమైన ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. వస్తువుల వినియోగము అధికమవుతుంది. పర్యవసానంగా వ్యర్థాల సమస్య తప్పుతుంది. కార్బన్ ఉద్గారాల్లో 2/3 గృహాలు జీవనశైలి మార్పుల వల్లే వెలువడుతున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలు వాతావరణంలో చేరకుండా కట్టడి చేయాలంటే ప్రధాన రవాణా, ఆహార అలవాట్లు, నూతన వ్యాపార నమూనాలు తదితరాలపైన దృష్టి సారించాలి. వలయ ఆర్థిక వ్యవస్థ ఆధారిత వృద్ధి నమూనా అనుసరించడం ద్వారా 2050 నాటికి ఏటా 62,400 కోట్ల మేరకు లబ్ధి చేకూరుతుందని KCMG సంస్థ అధ్యయనం వెల్లడిస్తుంది. అందుకే దేశీయంగా వ్యర్థాల పునర్వినియోగాన్ని జోరెత్తించడంపై కేంద్రము దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ వనరుల సమర్థ వినియోగము, దాంతో పాటు ఉక్కు వ్యర్థాల పునర్వినియోగము, తుక్కు వాహనాల విధానాలను తెచ్చింది. భారత్లో లిథియం అయాన్ బ్యాటరీల, ఎలక్ట్రానిక్, హానికర పరిశ్రమల వ్యర్థాలు, ఇనుము, ఇతర లోహాలు, టైర్లు, రబ్బరు, కాలం చెల్లిన వాహనాలు, వాడేసిన సోలార్ ప్యానెళ్లు, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది. వీటిని మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్, టైరు వ్యర్థాల నిర్వహణకు సంబంధిత సంస్థలే చేపట్టాలన్న నిబంధనలు తెచ్చారు. ఇది పక్కాగా అమలు జరిగేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరి భాగస్వామ్యము పెంచేందుకు ప్రధాని మోడీ 2022లో మిషన్ లైఫ్ పర్యావరణ హితమైన జీవనశైలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలను నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విరివిగా నిర్వహించాలి. పెరుగుతున్న జనాభా అవసరాలు తీరుస్తూనే ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు సమిష్టిగా కృషి చేయాలి. అప్పుడే పర్యావరణ అనుకూల ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా పుడమికి, జీవన వైవిధ్యానికి వాటిల్లే ముప్పును తగ్గించవచ్చు. భవన నిర్మాణము, ప్లాస్టిక్, టెక్స్టైల్స్, రవాణా తదితర రంగాల్లో వలయ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలను విస్తృతం చేయాలి. ప్రజల భాగస్వామ్యం లేకుంటే ప్రభుత్వాలు చర్యలు సరైన ఫలితాలను అందించలేవు. అందుకే వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. పర్యావరణం అంటే మన ఉపయోగిస్తున్న వస్తువుల వల్ల వాతావరణంలో అధిక మొత్తంలో మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగిపోతున్నాయి. వీటి అన్నిటిని కట్టడి చేయాలంటే, మన భూమిని సురక్ష వలయంగా మార్చాలంటే వస్తువుల పునర్వినియోగాన్ని రీసైక్లింగ్ చేసి రీయూజ్ చేసే విధంగా చేయడం వల్ల మన కొంతవరకు వాతావరణంలో మార్పులను తగ్గించవచ్చు అని అంటారు. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అని అంటారు. వలయ ఆర్థిక వ్యవస్థ అని చెప్తూ ఉంటారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో.
సత్వర న్యాయానికి అవరోధాలెన్నో. ప్రస్తుతం భారత న్యాయ వ్యవస్థ అన్ని వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటుంది. కేసులు కొండలు పేరుకుపోతున్నాయని, కోర్టులు సత్వర పరిష్కారం చూపలేకపోతున్నాయని ఆరోపణలున్నాయి. న్యాయమూర్తుల నియామకము ఏకపక్షంగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెలుపల ఉన్నవారే కాకుండా సర్కారు వ్యవస్థలోనూ వారు విమర్శన బాణాలను ఎక్కుపెడుతున్నారు. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు అదుపు తప్పి వ్యవహరించకుండా కట్టడి చేయడానికి రాష్ట్ర నిర్మాతలు సుప్రీంకోర్టు, హైకోర్టు విశిష్ట అధికారాలు కట్టబెట్టారు. నిరంకుశ విచ్ఛిన్నకర ధోరణులను అరికట్టడానికి డాక్టర్ అంబేద్కర్, ఇతర రాజ్యాంగకర్తలు ఈ జాగ్రత్త తీసుకున్నారు. రాజ్యాంగానికి, దేశ చట్టాలకు అంతిమ భాష్యం చెప్పే అధికారాన్ని సర్వోన్నత న్యాయస్థానానికే కట్టబెట్టారు. 141, 142 రాజ్యాంగ అధికరణలు ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. పౌర, న్యాయ వ్యవస్థల అధికారాలు సుప్రీంకోర్టు పూర్తి సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణ నిర్దేశిస్తుంది. రాజ్యాంగ మౌలిక చట్టంలో న్యాయ వ్యవస్థ విడదీయరాని అంతర్భాగమని, న్యాయ వ్యవస్థను మార్చే అధికారము పార్లమెంటుకు లేదని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. మౌలిక వస్తువుల కొరత, అపరిష్కృత కేసులు గుట్టలుగా పేరుకుపోవడానికి కారణము చూపుతూ న్యాయ వ్యవస్థను విమర్శించే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఈ పెండింగ్ కేసుల్లో అత్యధికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చలవేనన్న సంగతి మరవకూడదు. కేంద్రము, రాష్ట్రాలు దాఖలు చేసే కేసుల్లో 40% అనవసరమైనవేనని నిరుడు ఆగస్టులో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తికి పొరపాటున నెలకు రూ.700 చొప్పున ఎక్కువగా చెల్లించమంటూ దాన్ని తిరిగి రాబట్టడానికి ప్రభుత్వం అపార వ్యయంతో ఏళ్ల తరబడి వ్యాజ్యము నడవడాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వపరంగా వ్యాజ్యాలను తగ్గించడానికి జాతీయ వ్యాజ్య విధానాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం 2010లోనే హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. తరువాత 2015లో మరొకసారి జాతీయ వ్యాజ్య విధానము వస్తామని చెప్పినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. 2017లో ప్రభుత్వ వ్యాజ్యాలను తగ్గించే కార్యాచరణ ప్రణాళిక రాబోతుందంటూ వినిపించిన కార్యాచరణ కరువయింది. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నము, దేశ ఆర్థిక పురోగమనము, న్యాయ ప్రక్రియపై అవగాహన పెరగడము వంటి కారణాల వల్ల కోర్టు గుమ్మము తొక్కేవారు ఎక్కువయ్యారు. మరోవైపు సత్వర న్యాయ సాధన ముందు సాగడం లేదు. ప్రభుత్వ వ్యవస్థల నుండే న్యాయ వ్యవస్థలకు అవరోధాలు ఎదురవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల న్యాయ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. కార్యనిర్వహణ సౌలభ్యం పేరుతో సుప్రీంకోర్టు ధర్మాసనము సంఖ్యను 4 పరిమితం చేయాలనే ప్రతిపాదనలున్నాయి. అయితే న్యాయ వ్యవస్థలో ఖాళీ పోస్టులను నింపకపోవడము, మౌలిక వస్తువులను కల్పించకపోవడమే అసలు సమస్య అనే సంగతిని విస్మరించకూడదు. మండల స్థాయి నుంచే కోర్టులకు సరియైన భవనాలు లేవు, తగినంత మంది సిబ్బంది లేదు. దిగువ స్థాయిలో కోర్టు భవనాలు తగినంత విస్తీర్ణంలో నిర్మించడం లేదు, కనీసం సౌకర్యాలను కల్పించడం లేదు. కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి దశాబ్దం క్రితమే అనుమతి ఇచ్చినా అవి ఇంకా ప్రారంభం కాలేదు. కొన్నైతే ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. ముంబై మహానగరంలోని కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి ప్రజాహిత వాజ్యము దాఖలు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలా కోర్టు ప్రాంగణాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేవు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కూర్చొని పనిచేయడానికి, కక్షిదారులు వేచి ఉండడానికి గదులు కూడా సక్రమంగా ఉండని పరిస్థితి నెలకొంటోంది. అంతులేని ప్రక్రియ. న్యాయం చేయడమే కాదు, చేస్తున్నట్టుగా కనిపించడమూ ముఖ్యమేనని బ్రిటిష్ న్యాయమూర్తి లార్డ్ హేవాల్డ్ 1924లో చేసిన వ్యాఖ్య సదా స్మరణీయము. ఇటీవలి కాలంలో 32వ రాజ్యాంగ అధికరణ కింద వేగంగా విచారించవలసిన కేసుల్లో హైకోర్టు వెళ్లాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనాలు సూచిస్తున్నాయి. హైకోర్టులు కూడా కేసులను తీవ్రంగా పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కక్షిదారులకు చెబుతున్నారు. దీంతో ఉన్నత న్యాయస్థానాలు తమ న్యాయం చేయడము లేదని అసంతృప్తి ప్రజల్లో కొంత మేరకు నెలకొంటుందనే అభిప్రాయాలున్నాయి. 32/226 రాజ్యాంగ అధికరణ కట్టబెట్టిన అధికారంతో సుప్రీంకోర్టు అత్యధిక పరిస్థితుల్లో పౌరుల ప్రాథమిక హక్కులకు కాపాడింది. అందుకే సుప్రీంకోర్టు, హైకోర్టులు పౌర హక్కులకు సంరక్షకులుగా పరిగణిస్తారు. కక్షిదారులకు న్యాయం జరగడమనేది అంతు పొంతులేని ప్రక్రియ మారుతోంది.
ఇదే కక్ష పరిణమిస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఈ మధ్య ట్రిబ్యునళ్ల పేరిట న్యాయ వ్యవస్థ అధికారాలను కత్తెరవేయాలని చూస్తుంది. ట్రిబ్యునల్లో సభ్యులను నియమించే అధికారం ప్రభుత్వ వ్యవస్థకే ఉంటుందని ఇక్కడ గమనించాలి. చట్టాలు, న్యాయ ప్రక్రియల గురించి ఏమాత్రం అవగాహన లేని వారు ఈ పదవుల్లో నియమించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన భూ యాజమాన్య చట్టము ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. వాటి సభ్యులు న్యాయమూర్తులు కానవసరం లేదు. మాజీ ప్రభుత్వ అధికారులను, రాజకీయ అంతేవాసులను ఈ పదవుల్లో నియమించవచ్చు. న్యాయ సాధన పనిని ఇతర రంగాలకు చెందిన వ్యక్తులకు అప్పగించినమంటే వైద్యుడు చేయవలసిన పనిని ఇంజనీర్కు అప్పగించడమే. మరోవైపు కేసులను విచారించి తీర్పు చెప్పే ముందు న్యాయమూర్తులు చాలా అధ్యయనం చేయవలసి ఉంటుంది. గత తీర్పులను పరిశీలించాల్సి ఉంటుంది. న్యాయమూర్తుల కేసుల అధ్యయనాన్ని విరామము అవసరము. ఏకవాటిగా కేసులు విచారించి పుంఖానుపుంఖంగా తీర్పులను వెలువరుస్తుంది. నేటి అవాంఛనీయము. అది ఆచరణ సాధ్యం కూడా కాదు. ఆదరబాదర విచారణతో సక్రమ న్యాయము జరగదు. మౌలిక సదుపాయాల కల్పన, ఖాళీల భర్తీ తదితర చర్యల ద్వారా న్యాయ ప్రక్రియ వేగంగా సాగేలా చూడాల్సిన అవసరం ఉంది. ఖాళీల భర్తీ. న్యాయస్థానంలో ఖాళీల భర్తీ కాకపోవడము పెండింగ్ కేసులు పెరిగిపోవడానికి కారణమవుతుంది. జిల్లా, సబార్డినేట్ కోర్టులకు మంజూరు చేసిన జడ్జీల పదవులలో 20% ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం 2023 జూలై 27న రాజ్యసభకు తెలిపింది. హైకోర్టుకు 1114 న్యాయమూర్తి పదవులను మంజూరు చేయగా వాస్తవంగా 767 మంది నియమించారని నిరుడు నవంబర్లో మరో నివేదిక వెల్లడించింది. ఇది సుమారుగా 20% కొరత. ఇలాంటి పరిస్థితుల్లో పనిభారం పెరిగి కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయంటే ఆశ్చర్యమేముంది. ఇది అండి ఈరోజు అంటే కేసులు పెరిగిపోవడానికి గల కారణాలు, దానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకవలసిన అవసరం ఉందని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. కూర్చున్న కొమ్మ నరుక్కుందామా? పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు అంటూ పౌరుల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రకటనలు గుప్పించే ప్రభుత్వాలు దేశీయంగా అటవీ ఆచ్ఛాదన కోసుకుపోకుండా తమ విద్యుక్ష ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయా అన్న మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. 1950 తర్వాత దేశవ్యాప్తంగా 50 లక్షల హెక్టార్ల పైగా అటవీ భూములు ఇతరేతర ప్రయోజనాలకు మళ్లిపోయాయని, గత 5 ఏళ్లలోనే 2 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని అడవులను అదే గతి పట్టిందని నివేదికలు ఘోషిస్తున్నాయి. మానవాళి వర్తమానాన్ని సంక్షోభితం, భవిష్యత్తును సందేహాస్పదం చేస్తున్న వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని సమర్థంగా కాచుకోవాలంటే అడవుల పెంపకానికి నిష్ఠగా కట్టుబడాలన్న సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒప్పందానుసారము 2070 నాటికి కార్బన్ ఉద్గారాల తటస్థ నెట్ జీరో ఎమిషన్ సాధించాలన్న లక్ష్య సాధనలో భాగంగా అంటూ నిరుడు అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వము గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం రూపొందించింది. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, గాలి, నీటి నాణ్యత పెంపు, జీవవైవిధ్యం మెరుగుదల వంటి సానుకూల పరిణామాల సాధనకు వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు అంటూ కేంద్రము తాజాగా జారీ చేసిన నిబంధనావళిలో అడవుల విధ్వంసము పెరుగుతున్నదేమోనని పర్యావరణవేత్తలు భయపడుతున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని క్షీణించిన అడవుల్లో కనీసము 5 హెక్టార్లు తక్కువ కాని ప్రాంతాల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టే సంస్థలు పేరిన ప్రతి చెట్టుకు 1 గ్రీన్ క్రెడిట్ చొప్పున అందించాలన్నదే కొత్త నిబంధన సారాంశము. హెక్టారుకు 1100 చెట్ల సాంద్రతను షరతుగా నిర్దేశించిన కేంద్రము అటవీ భూమి అటవేతర అవసరాలను మళ్లించిన సందర్భంలో అందుకు పరిహారంగా పెంచాల్సిన అటవీ బదులు ఈ గ్రీన్ క్రెడిట్ కార్డు మార్పిడి చేసుకోవచ్చునని చెబుతుంది. 1980 నాటి అటవీ పరిరక్షణ చట్టము కేంద్రము అనుమతి లేకుండా అటవీ భూముల్ని అటవేతర అవసరాలకు మళ్లించరాదని స్పష్టీకరిస్తుంది. ఇప్పుడు కేంద్రమే కొత్త వెసులుబాట్లకు బాటలు పరచడము అటవీ పరిరక్షణ స్ఫూర్తికే గొడ్డలిపెట్టు అవుతుందన్న ఆందోళన అర్థమైనది. 5 ఏళ్ల నాటి నివేదిక ప్రకారంగా ఇండియాలో 7.67 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయని కేంద్రము రాజ్యసభాముఖంగా వెల్లడించింది. లోగుట్టు ఏమిటంటే చీమలు దూరని చిట్టడవులు, కాకులు దూరని కారడవులు విస్తీర్ణము ఏటికేడు కోసుకుపోతుంటే వృక్షాల సాంద్రత 10 నుంచి 14% పరిమితమైన ఓపెన్ ఫారెస్ట్ పరిణామాలు విస్తరిస్తుంది.
కొత్తగా పెంచే మొక్కల కంటే సహజ అరణ్యాలే కర్బన ఉద్గారాల్ని శోషించుకునే సామర్థ్యము 40 రెట్లు అధికంగా ఉంటుందని రుజువైన నేపథ్యంలో అడవుల పరిరక్షణ శ్రద్ధగా నిబద్ధం కావలసిన కేంద్ర ప్రభుత్వం నిరుడు తెచ్చిన సవరణ చట్టం మరింతగా వివాదాస్పదమైంది. జాతీయ భద్రతా ప్రాజెక్టుల కోసమంటూ అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న వాటితో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో నిర్దేశిత విస్తీర్ణంలోని అటవీ భూములను మినహాయింపులో అనుగ్రహిస్తున్న చట్టంపై సుప్రీంకోర్టులో వాద్యము దాఖలయ్యింది. కొత్త సవరణ చట్టము అటవీని నిక్కచ్చిగా నిర్దేశించేలోగా ఆ పదానికి నిఘంటు అర్థమే కొనసాగుతుందంటూ న్యాయపాలిక ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు తాత్కాలిక ఉపశమనమే. మానవాళి మనుగడకే పెనుముప్పుగా దాపురించిన వాతావరణ మార్పు దుష్ప్రభావాలకు కాచుకునే రక్షకవచము కాగల అడవుల్ని హరించడం కూర్చున్న కొమ్మను నరుక్కునే మూర్ఖత్వమే. దేశ విస్తీర్ణంలో 3వ వంతు అటవీ అచ్ఛాదన ప్రాణ అవసరం కాగా ఇప్పుడు పట్టుమని 4వ వంతైనా లేదు. భూటాను 71%, దక్షిణ కొరియా 64%, కోస్టారికా, టాంజానియా 52% అడవులతో అలరారుతున్నాయి. ప్రకృతి ప్రకోపంలో భావితరాలు బతుకులు అలమటించకూడదంటే పుడమి తల్లికి శ్వాసకోశాలైన హరితారణ్యాల పరిరక్షణకు ప్రభుత్వాలు, పౌరులు ఉమ్మడిగా ప్రతినబూనాల్సిన సమయమిది. ఇది అండి ఈరోజు అడవుల గురించి మన 33% అడవులు ఉండాలని చెప్పడం అనేది అంటే నేషనల్ ఫారెస్ట్ యాక్ట్ అనేది చెప్తుంది. అయినా కానీ మన దేశంలో 24% మేరకే అడవులు ఉన్నాయి. అడవులు అభివృద్ధి కార్యక్రమాలకు నరకకుండా వాటిని కాపాడవలసిన బాధ్యత వ్యక్తులది, సంస్థలది, ప్రభుత్వాల మీద కూడా ఉన్నదని చెప్తున్నారు. ఈ ఆర్టికల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. అందరికీ మీరు 1కి 2 సార్లు ఈ ఆర్టికల్స్ని 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వినండి. పేపర్ చదవడానికి చాలా టైం పడుతుంది. అదే కాన్సన్ట్రేషన్తో మనం కంప్లీట్ పేపర్ కూడా చదవలేము. ఇది ఒకసారి విని మీకు కావాలనుకుంటే పేపర్ కూడా ముందు పెట్టుకొని చూస్తూ ఉండండి. మ్యాక్సిమం మీకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.